రొట్టె మీ చేతికి ఇవ్వబడినప్పుడు, ద్రాక్ష రసం మీ చేతికి ఇవ్వబడినప్పుడు, ప్రభువా నా కొరకు నువ్వు ఆ దినాన్ని కొట్టబడబట్టే, ఆ దినాన్ని నువ్వు శ్రమ పడబట్టే, ఆ దినాన్ని నా కొరకు రక్తం చిందించబట్టే ఈ రోజు నేను పాపిగా ఉన్న నన్ను నువ్వు పవిత్రుడుగా, పవిత్రురాలుగా, నీతిమంతురాలుగా మార్చావు. నీకు స్తోత్రాలని ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన ప్రభువుని చూస్తూ నువ్వు జీవించాలి. అరే నా కొరకు నా ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, నా కొరకు నా ప్రభు శిలువలో మరణించాడు, నా కొరకు నా అపరాధములు, దోషములు, పాపం నిమిత్తం ఆయన ఏ పాపం చేయనప్పటికీ, ఏ దోషం చేయనప్పటికీ, ఏ అపరాధం చేయనప్పటికీ నా పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. నా పాపాల నిమిత్తం, నా పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు అని మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ రోజుల్లో రక్తం మేకనే ప్రోక్షించబడేది, కానీ ఇప్పుడు రక్తాన్ని త్రాగుతున్నాం. నీ లోపలికి వెళ్తుంది ప్రభు రక్తం. కాబట్టి ప్రభువుని జీవించడానికి మనం ముందుకు సాగిపోవాలి.